ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెనుక భాగం డిజైన్ నెక్. ఇగో ఇప్పుడు నేను చూపించేదే మీకు కుట్టడం చూపిస్తా, కటింగ్ కుట్టడం రెండు చూపిస్తా ఇదే వీడియోలో. చూడండి, ఓన్లీ డిజైన్ నెక్కే కాబట్టి మొత్తం వెనుక భాగం కుట్టడం చూపిస్తా. చాలా బాగుంటుంది. ఒక 3.5 ఇంచుల దగ్గర గుర్తు పెడుతున్నా. మనకు పొడవు వచ్చేసి మీకు ఎట్లా కుట్టుకోవాలని చూపిస్తా. కింద 1/2 ఇంచు కుట్టుకు వదిలేసా, 4.5 ఇంచులు పెట్టా. ఇంకా ఇక్కడ 3 ఇంచులు గల్ల, ఇక్కడ 3 ఇంచులు గల్ల, 3 ఇంచులు 3 ఇంచులు పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ చేస్తున్నా. చూడండి, 3 3 బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరిపోతుంది. 3 3 రౌండ్ షేప్ చేశాను. ఇలా కట్ చేస్తున్నా. పైన కట్ చేసినాక మనము ఎట్లా పెట్టుకోవాలనేది 3.5 దగ్గర గుర్తు పెడుతున్నా. 3.5 దగ్గర పైకి ఇంచు గుర్తు పెడుతున్నా. ఈ కింద నుంచి పైకి ఇంచున్నర, కొంచెం రౌండ్ తిరగడానికి ఇంచున్నర. ఇప్పుడు ఓన్గా నేను గుర్తు పెడుతున్నా. చూడండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా గుర్తు పెట్టుకొని ఇలా గుర్తు మనకి ఇష్టమున్న ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. క్లాత్ 2 మడతలు పెట్టి ఒకేసారి ఇలా గుర్తు పెట్టుకోవచ్చు. చాలా సింపుల్. కలంకారీ వచ్చింది కాబట్టి ఏ డిజైన్ పెట్టినా కలంకారీలో కనిపించదు. ఇలా మామూలుగా రౌండ్ కాకుండా ఇలా పెడదామని పెడుతున్నా. మీరు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది, నాకు కూడా కుట్టినట్టు ఉంటుంది. ఏ బ్లౌజ్కైనా పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసా, ఇట్లా రెడీ అయింది. చూశారు కదా, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఈ కింద మాత్రం రౌండ్ రావాలి. ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్కడన్నా ఎక్కువలు తక్కువలు ఉంటే కూడా రౌండ్లు గుర్తు పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒరిజినల్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్. మనకు కుట్టు వేయడానికి మళ్ళీ గుర్తు పెడుతున్నా నేను. మొత్తం 2 వైపులా సేమ్ రావడానికి గుర్తు పెడుతున్నా. కుట్టు మనం ఏదైతే గుర్తు పెడుతున్నామో దానిపైనే కుట్టు రావాలని పెడుతున్నా. ఎవరైనా కుట్టుకోవచ్చు. ఎంత రాని వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వస్తుంది. లైక్ చేసి చూడండి. మీరు ఈ బ్లౌజు కుట్టుకునే వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఎన్ని లైకులు వస్తాయని నేను అనుకుంటున్నా. మీరైతే లైక్ చేస్తారని అనుకుంటున్నా. లైక్ చేసి చూడండి. ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లోనే ఉండి షాపింగ్ చేసే వాళ్ళు కింద లింక్ ఇస్తా. టైలరింగ్ కావాల్సిన ఏవైనా దొరుకుతాయి, షాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్లు మనం ఎక్కడెక్కడ గుర్తు పెట్టామో దానిపైన కుట్టేసుకోవాలని చెప్పా కదా, అదే విధంగా ఏ మూలల దగ్గర సూది లోపలికి పోయినప్పుడే క్లాత్ తిప్పుకుంటూ ప్రతి ఒక్క మూల దగ్గర ఇలానే తిప్పుకుంటూ లాస్ట్ వరకు కుట్టుకోవాలి. మనం ఎక్కడికి అయితే స్టార్ట్ చేసామో అక్కడి వరకు వచ్చాక మళ్ళీ కొంచెం ఎక్కువనే పోయాక మనం ఈ సూది అనేది తీసేయాలి, దారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు అక్కడక్కడ మధ్యలో మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మూలలు వెళ్ళడానికి, మూలలు తిరగడానికి ఈ మధ్యలో మధ్యలో దారం మనం ఏదైతే కుట్టేసామో ఆ కుట్టు కట్ కాకుండా, ప్రతి ఒక్కటి కుట్టు కట్ కాకుండా ఇలా కాట్లు పెట్టుకోవాలి. మనం ఈ కాట్ల వలన మనం అంత ఒక దగ్గరికి లైనింగ్ తెచ్చి లోపలికి పెట్టి ఇలా ఉల్టా తీసుకోవాలి. తీసేటప్పుడు మనకి ఇంతేనా అనిపిస్తుంది. తీస్తుంటే మొత్తం బ్లౌజ్ రెడీ అయినాక చాలా బాగుంటుంది. ఎవరికైనా వస్తుంది. ఇది ఎవరైనా కుట్టుకోవచ్చు. రాండ్ అనేది ఉండదు. లోపల బక్రం పీస్ పెట్టి, తెల్లది క్లాత్ పెట్టి, ప్రతి ఒక్కటి పెట్టి, ఈ మూల తీసి ఆ మూల తీసి అందరు బయటకు వెళ్ళి అందరు అలా తెచ్చుకోలేరు కాబట్టి సింపుల్గా క్లాత్తోనే కుట్టుకోవచ్చు అని లైనింగ్ ఒరిజినల్ క్లాత్ 2తోనే కుట్టుకోవచ్చు. ఇలా కూడా రెడీ అవుతుందని మీకు చూపెట్టడానికి బ్లౌజ్ కుట్టి చూపిస్తున్నా నేను. అన్ని మూలలు పర్ఫెక్ట్గా తీసినాక ఏ షేప్లో మనం గుర్తుపెట్టి ఏ షేప్లో అయితే కుట్టామో అది కరెక్ట్గా వచ్చినాక, నీట్గా పర్ఫెక్ట్గా వచ్చినాక చూపిస్తున్నా. చూడండి, నేను ఏదైతే గుర్తు పెట్టానో అదే విధంగా కట్ వర్క్ అంటే మనము 4 రావాలన్నా 5 రావాలన్నా అది దగ్గర కట్లు రావాలన్నా మన ఇష్టం. నేనైతే ఇట్లా కావాలని కుడుతున్నా. ఇప్పుడు మంచి మళ్ళ పైన నీట్గా లాస్ట్ కుట్టేసుకోవాలి. చాలా మెల్లగా వేసుకోవాలి. ఇది లాస్ట్కు అనగడానికి, మళ్ళీ ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా ఉండడానికి. చూడండి, మీరు కూడా మీ బ్లౌజ్కు కుట్టుకోండి. నేను ఈ బెల్ట్ వేయడం కానీ, ఇప్పుడు పైన గల్లు ఉంది కదా 3 ఇంచులు 3 ఇంచులు మనం పైన గల్ల మెడ దగ్గర ఆ గల్లకు క్లాత్ వేయడం కానీ ప్రతి ఒక్కటి వెనుక భాగం నీట్గా చూపిస్తా. లాస్ట్ వరకు అయితే చూడండి.
లైక్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ట్రై చేసి చూడండి, రాదని భయపడకండి. మీ బ్లౌజు మీరే కుట్టుకోండి. చాలా వరకు ఏడుకొయ్యి నేర్చుకునేది లేదు. కొంచెం కొంచెం మిషన్ వచ్చి ఉంటే తొక్కడానికి దారం ఎక్కియడానికి వస్తే సరిపోతుంది. ఇలా వీడియోలో చూసి మీ బ్లౌజు మీరే కుట్టుకోండి. పర్ఫెక్ట్ కొలతలు కటింగ్ వీడియో చూశారంటే, కుట్టడం చూశారంటే మీకు వచ్చినట్టే. కానీ మధ్యలో ఆఫ్ చేస్తే రాదు. అందుకని నీట్గా ఇలా ఇగో పైనుంచి కుట్టేసినాక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ అనిపిస్తే, పొడవు ఎక్కువ అనిపిస్తే, మనకి ఎక్స్ట్రా ఎక్కువలు తక్కువలు ఉంటే కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఏది ఎక్కువ ఉన్నా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా మీకోసం మీరు నేర్చుకోవాలని చూపిస్తున్నా నేను. ఒక 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచుల పొడవు, అన్ని బ్లౌజులకు ఎలా అయితే టక్స్లు వేస్తామో అదే విధంగా ఈ బ్లౌజ్ కూడా కుట్టుకోవాలి. దీనికి సపరేట్ అనేది ఏముండదు. ఇట్లా ఇప్పుడు ఇట్లా రెడీ అయినాక ఈ బెల్ట్ కుట్టుకోవాలి. మంచి మళ్ళ పైన ఈ బెల్ట్ పెట్టి ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటే చెయ్యండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు అర్థమైన విషయం, అర్థం కాని విషయం ప్రతి ఒక్కటి నాకు కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం మడత పెట్టి కుడుతున్నా ఈ బెల్ట్ను. ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు అనగడానికి కుట్టేస్తున్నా. ఇప్పుడు మొత్తం మడత పెట్టి ఎమ్మింగ్ చేయడానికి పెద్ద కుట్టు పెడుతున్నా. ఎమ్మింగ్ చేయడానికి చాలా నీట్గా మీరు కొంచెం ఓపిక పట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకు గల్లా ఎంత కావాలనుకుంటే అంత, మనకి కొంచెం ఎక్కువ తక్కువలో అనిపిస్తుంది కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడే కట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్, అది లైనింగ్ క్లాత్ తీసుకొని 2 ముక్కలు అయితే సరిపోతుంది. ఈ రౌండ్కు 2 ముక్కలు క్రాస్గా నీట్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకోవాలి. 2 ముక్కలు పర్ఫెక్ట్గా తీసుకొని మనకి ఎక్కడైతే మనము మధ్యలో కత్తికి పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ అనిపిస్తుందని నేను మళ్ళీ కుట్టేస్తున్నా. ఇప్పుడు మధ్యలకు ఇలా రౌండ్ షేప్ రౌండ్గా గల్లకు కుట్టుకోవాలి. ఈ క్లాత్ను గల్ల పీసులు ఎట్లా తీస్తామో అట్లే తీసుకోవాలి. 2 పీసులే సరిపోతాయి. ఓన్లీ వెనక భాగమే చిన్న గల్ల కాబట్టి. ఇప్పుడు వచ్చేసి నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా మనం ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకొని ఇలా కాట్లు పెట్టుకుంటే మనం ఉల్టా తీసినా కానీ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మడత పెట్టి కుడుతున్నా. చూడండి, పర్ఫెక్ట్గా మీకు చూపిస్తున్నా. మీ బ్లౌజుకు మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నేను కుట్టుకున్న నా బ్లౌజ్ నేనే వీడియోలో నేర్చుకున్నా అని ఎంతమంది కామెంట్ చేసేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు ఉన్నారో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మొత్తం లోపలికి మడత పెట్టి లాస్ట్లో కుట్టేస్తున్నా. లాస్ట్కు ఎందుకంటే మధ్యలో వేస్తే మనకు ఎక్కువ లావుగా అనిపిస్తుంది. ఇప్పుడు అది ఏదైతే ఉందో కొంచెం అణిగినట్టు ఉండడానికి ఎమ్మింగ్ చేయం కాబట్టి ఇంకో కుట్టేస్తున్నా. 2వ కుట్టు నీట్గా రావాలి. ఎంత నీట్గా కుట్టుకుంటే మనకు అంత లుక్ వస్తుంది బ్లౌజుకు. ఇప్పుడు వచ్చేసి నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయింది. మీకు కూడా నచ్చిందా నచ్చలేదా నాకు కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్.